అలాగే దాదాపు లేట్ కూడా సార్ ఒక్క నిమిషం సార్ అమ్మా చాలా ఏరియాలు ఒకసారి ఆపడా ఏమన్నా ఒకసారి ఆగండి వాయి తీసుకుంటాను ఒక నిమిషం ఆగండి అమ్మా ఇప్పుడు మాట్లాడారు మీరు ఆదివాసీ గిరిజన బిడ్డలకు అనేక ఇబ్బందులు, అది భూవివాదం ఉండొచ్చు, అట్రాసిటీ ఉండొచ్చు, రోస్టర్ పాయింట్స్ ఉండొచ్చు. ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టుకొని వాళ్లకు సరైన సదుపాయాలు ఇవ్వక వాళ్ళకు పూర్తి స్థాయి ఇక్కడ జరిగిన ప్రతి దాంట్లో ఉద్యోగం కూడా వాళ్ళకే కలిపేయాలి యాక్చువల్లీ. కానీ అలాంటివి కూడా రావట్లేదని కంప్లైంట్స్ చాలా నేషనల్ కమిషన్కి రావడం జరిగింది. అదే సందర్భంగా నేను కూడా అసలు ఏం జరుగుతుంది, ఏంటి వీళ్ళ పరిస్థితులు ఏందో తెలుసుకుందామని విజిట్ చేయడం జరిగింది. గ్రీవెన్స్ చేయాలనుంది. గ్రీవెన్స్ ముందు ఇక్కడ ఉన్న సమస్య కొంత స్వీకరిస్తే తర్వాత నెల 15 రోజుల్లో మళ్ళీ గ్రీవెన్స్ చేయాలి. అది శాఖల వైజ్గా ప్రతి శాఖ ఒక్కొక్క శాఖ వైజ్గా గ్రీవెన్స్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మిత్రులారా, మోస్ట్లీ ఆదివాసీ గిరిజనులు ఉన్న ఏరియా, కానీ ఇక్కడ ఏది కూడా వాళ్ళకు అందని ఫలంగా ఉంది. వాళ్ళు మారుమూలు ప్రాంతాల్లోనే పరిమితమైన ఉద్యోగాలైనా సరే, విద్య అయినా సరే, రోడ్డు సౌకర్యం, ఇప్పుడు మీరు ఇంతకుముందే విన్నారు, వైద్యం కూడా చక్కగా లేదంటున్నారు. కాబట్టి దేశ ప్రధాని గారు దళిత గిరిజనుల పట్ల పెద్దపీట వేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇవాళ మన దేశానికి రాష్ట్రపతి గారు ఒక గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ. కాబట్టి వాళ్ళకు కూడా మేము రివ్యూ ఇవ్వాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, నడుస్తున్నది ఏంటి. ఇక్కడ కొంతమంది అధికారులు తప్పుడు పనులు చేస్తూ వాళ్ళకు నాన్ ట్రైబ్స్కి సపోర్ట్ చేస్తూ ట్రైబ్స్కి ఇబ్బంది పెడుతున్నారనేది ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటి మీదనే నేను కూడా మీ తెలంగాణ బిడ్డని, మానుకోట పార్లమెంట్ పరిధిలో ఉన్నామని నాకు ఈ అవకాశం వాళ్ళు కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా ఆదివాసీ గిరిజన బిడ్డల కనుక అన్యాయం చేసిన ఏ అధికారికి కూడా ఆ స్థానంలో నిలరు. ఇది ఇక్కడున్న అధికారులని హెచ్చరిస్తుంది. తక్షణమే వాళ్ళకున్న కష్టాలు, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్లీ తీర్చండి. స్టేషన్లకు రావడం, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు రావడం, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసినట్టు ఏమైనా పేపర్లు రుజువు అయితే మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఐటీసీలో కూడా చాలా రిస్కులు ఉన్నాయి. చూద్దాం ఏం చెప్తాం. థ్యాంక్ యూ.